నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు, పర్వాలేదు, బట్ వాళ్ళకున్న కండిషన్ బట్టి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు. ఇందులోనే కొన్ని డౌట్స్ వచ్చాయండి. కొంతమంది అడుగుతున్నారు కూడా, ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది బాగా, బట్ మాకెందుకో షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువైనట్టుగా ఈ మధ్య ఫీల్ అవుతున్నాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏ ఫ్రూట్స్ తింటే మంచిది, ఎంత మోతాదులో తింటే మంచిది అని చెప్పి చాలా క్వశ్చన్స్ వచ్చాయి డాక్టర్ గారు. సో ఏం చెప్తారు ఒక్కసారి? అందరికీ ఒకేలాగా షుగర్ లెవెల్స్ ఉండవు. ఒకరు 100-140 HbA1c 7 లోపు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరు కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తిన్నా పర్వాలేదంట. ఇంకొకరికి 180-200 మెయింటైన్ అవుతూ HbA1c 8 ఉందనుకుందాం. ఇప్పుడు వీరు కొంచెం తీపి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్స్ 200 నుంచి 300కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. లేదు ఇంకొకరు షుగర్స్ 250-280 ఉన్నాయి అనుకుందాం. వీరు ఇప్పుడు ఇంకొంచెం తీపి ఉన్న సీజనే కదా, పర్వాలేదు కదా, తినచ్చులే, మళ్ళీ ఈ పండు దొరకదు కదా అని ఇప్పుడు ఉదాహరణకి మాడి పండు లాంటిదో లేదా ద్రాక్ష లాంటిదో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటాం. హై షుగర్ తో ఉంటూ వీళ్ళు ఇలాంటి పండు తిన్నారనుకోండి, నిజంగా 500-600కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎటువంటి వారు, ఎంత షుగర్ ఉన్నవారు ఎటువంటి పండు తినాలనేది చాలా ముఖ్యం అండి. ఇది సెల్ఫ్ డెసిషన్ అండి. సెల్ఫ్ డెసిషన్ కానీ సార్, కొంతమందికి అవగాహన ఉండదు కదా ఎంత లెవెల్లో ఉంది డయాబెటీస్ వాళ్ళకని చెప్పి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎస్, కరెక్ట్గా చెప్పారండి. అందుకని అవగాహన ఉండాలి, తప్పదు అని కూడా మనం అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ మధ్య ఒకరిని చూశాను, పేషెంట్ని. చూడటానికి అద్భుతంగా ఉన్నారు, వయసు కూడా ఒక 68, అసలు పర్ఫెక్ట్ అండి. కానీ మనం డెప్త్ లోకి వెళితే వారు చివరిసారిగా అసలు డాక్టర్ని సంప్రదించింది 2014. అబ్బో, 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. తన సంప్రదించిన డాక్టర్ కూడా చాలా మంచి డాక్టర్, కానీ కొన్ని కారణాల వల్ల 2016-17లో అసలు ఆ డాక్టరే కాలం అయిపోయారు. సో డాక్టరే లేరు. సో చూడండి, మీరు ఆ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని నిన్న మొన్నటి వరకు అదే మందులు వాడుతున్నారు. అసలు మెడికల్ షాప్ వాళ్ళు కూడా అవుట్డేటెడ్ ఎక్స్పైర్డ్ ప్రిస్క్రిప్షన్ మీద ఎలా మందులు అమ్ముతారు? ఇప్పుడు మనకు అమెరికాలో కూడా ఒక ప్రిస్క్రిప్షన్ డేట్ అయిన తర్వాత దాని మందులు అమ్మటానికి లేదు. అంటే మినిమం ఎంత సార్ అది టైం? ఇప్పుడు ఒక డాక్టర్ ఒక పేషెంట్కి అది నెల వాడండి ఈ మందులు అనొచ్చు, లేదా 3 నెలల వరకు వాడి రండి అనొచ్చు, లేదా 6 months వరకు వాడి తిరిగి రావాలి అని చెప్పొచ్చు, లేదా 1 year తర్వాత రండి అని చెప్పి ఉండొచ్చు. సో ఎంతవరకు ఇతను చెప్పారు అంతవరకు కింద మెన్షన్ చేసిన డేట్ వరకే ఆ ప్రిస్క్రిప్షన్ వ్యాలిడ్. రివ్యూ డేట్ అని రాస్తారు కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్ లాగా మీరు 3 నెలల ఇన్సూరెన్స్ తీసుకున్నారా బండి మీద, 1 year అనుకుంటారు, ఆ ఇన్సూరెన్స్ నెక్స్ట్ డేట్ అయిపోయింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ పేపర్ నాట్ వ్యాలిడ్. సేమ్ థింగ్ అప్లైస్ టు ప్రిస్క్రిప్షన్ అండి. కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? అందుకనేగా మనం చెప్పాలనుకుంటున్నాం ఈ సందర్భంలో. సో ఇప్పుడు ఇటీవల తనకు షుగర్స్ హై అవుతూ ప్లస్ ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు లూజ్ మోషన్స్ అవుతున్నాయని కంప్లైంట్. సో అది కరెక్ట్ కాదు. సో ఎప్పుడో రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ పట్టుకుని ఎప్పటికీ వాడతాం అంటే అది కరెక్ట్. సో మీరు మధ్యలో గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవటం, చెక్ చేసుకుని ఇప్పుడు అన్ని అందుబాటులోకి వచ్చేసాయి కదా. సో చెక్ చేసుకున్నప్పుడు షుగర్స్ మీకు కనపడుతున్నాయి, కంట్రోల్లో లేవు. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన ఈ మందులు కొత్తలో కంట్రోల్లో ఉన్నాయి, బట్ ఇటీవల అప్పుడున్నంత కంట్రోల్ ఇప్పుడు కనపడట్లేదు కదా. కాబట్టి మీరు ప్రయత్నించాలి మళ్ళీ. ఒకటి, మీరు డైట్లో మీకు తెలిసి ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే సరిదిద్దుకోవటం. రెండోది, శారీరక ఎక్సర్సైజెస్ లేనట్లయితే వాటిని ఎంతవరకు మీరు చేయగలుగుతారు, పాటించగలుగుతారు అనేది పాటించడం. అయినప్పటికీ మన షుగర్ లెవెల్స్ అనుకున్న కంట్రోల్ లోపలికి రానప్పుడు మరి డాక్టర్ని సంప్రదించాలి కదా. సో గతంలో కలిసిన డాక్టరు, లేదా వారు అందుబాటులో లేకపోతే మీకు అందుబాటులో దగ్గరలో అనుకూలంగా ఉన్న డాక్టరు, లేదా మీరు ఫలానా డాక్టర్నే కలవాలనుకుంటే మరి ఆ డాక్టర్ను కలిసి షుగర్ లెవెల్స్ ఉండాల్సిన స్థాయికి తగ్గించుకోవటం మన బాధ్యతేగా. సో ఇలా ఫస్ట్ ఎంత లెవెల్స్ ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని. ఎగ్జాక్ట్లీ. కొన్ని సందేహాలు సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రూట్స్ సీజనల్ బట్టే చూసుకున్నా కూడా ఎక్కువ ఇన్బిల్ట్ షుగర్ ఉన్నవంటే సపోటా చెబుతూ ఉంటారు, సీతాఫలం చెబుతూ ఉంటారు. సో ఇవి అసలు ఎలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి? సపోటా, సీతాపండు, అరటిపండు, మామిడి పండు, పనస పండు, ద్రాక్ష, ఇవి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. చాలా స్వీట్. గతంలో రొటీన్ గా ఈ పండ్లు తినకూడదు షుగర్ ఉన్న వాళ్ళని చెప్పేవాళ్ళం, అసలు పూర్తిగా వద్దని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు పేషెంట్స్ చాలా అప్రమత్తంగా మంచి ఎక్సర్సైజ్ పాటిస్తూ, డైట్ హ్యాబిట్స్ కూడా బాగా పాటిస్తూ, అంటే వైట్ రైస్ ని అవాయిడ్ చేయటం, ఆయిల్ వినియోగం బాగా తగ్గించడం,
బరువు ఎక్కువగా ఉంటే కాస్త బరువు తగ్గించుకోవటం, శారీరక శ్రమ బాగా చేయటం, కొన్ని చిరుధాన్యాలు లాంటివి, తర్వాత లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ లేదా గ్రీన్ సలాడ్స్ లాంటివి ఇట్లాంటి అండ్ వాడాల్సిన మందులు వాళ్ళ అవసరాన్ని బట్టి కరెక్ట్గా వాడటం వల్ల మంచి కంట్రోల్లో ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ సంఖ్య ఓవరాల్గా పెరిగింది. కాబట్టి బాగా కంట్రోల్లో ఉన్నారు. కాబట్టి పైగా గతంలో ఇక్కడ అక్కడ ఈ చాయ్ కాఫీ తాగినప్పుడు కాస్త పంచదార, హాఫ్ షుగరు, లెస్ షుగర్, అంటే షుగర్ పడుతుంది లెస్, తక్కువ మోతాదులో ఇలా తాగేవారండి గతంలో ఎక్కువగా. ఇప్పుడు కూడా తాగుతున్నారు అనుకోండి, బట్ గతంలో పోలిస్తే ఇప్పుడు తక్కువ. ఇప్పుడు దాదాపు 10లో 8-7 మంది అప్రమత్తమై వితౌట్ అనే పాయింట్లోకి వచ్చారు. కాబట్టి ఇటువంటి పద్ధతిగా పాటిస్తున్నప్పుడు కొన్ని పండ్లు తినటంలో తప్పేమీ లేదు. పైగా స్ట్రిక్ట్ గా డైట్ పాటిస్తే అప్పుడు తినొచ్చు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి నేను విన్నాను డాక్టర్ గారు, జామ పండు అయితే మాక్సిమం అందరినీ తినమని చెప్తారు, అందులో అసలు ప్రాబ్లమే ఉండదు అని అంటారు. నిజంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ ఈ జామకాయ తినొచ్చా, తినకూడదా? జామకాయ మంచి పండు అండి. కొంచెం ఇప్పుడు వయసు తక్కువలో ఉన్నవారు, మంచిగా నవ్వులుకొని తినగలిగిన వాళ్ళు, వెయిట్ కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు కాస్త పచ్చిగా ఉన్నది లేదా కాస్త ద్వారగా ఉన్నది తినమంటాం. సో పొట్ట నిండుతుంది, అరుగుదల సమయం పెరుగుతుంది, ప్లస్ సటైటీ లెవెల్ బెటర్గా ఉంటుంది, పళ్ళకు పని పడుతుంది. ఇప్పుడు ఇది ఒక కేటగిరీ. ఇంకొంచెం వయసు పైబడిన వారు, కొంచెం గట్టిగా నవ్వులుకొని తినలేని వాళ్ళు, ఈ జామకాయ గింజలు అది కొంచెం ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ద్వారగా మాగింది పైగా ఇంకొంచెం బెటర్గా మాగిన పండు కూడా తీసుకోండి అని చెప్తాం. వీటి వల్ల మలబద్ధకం కానీ, దీర్ఘకాలంగా ఎక్కువ కాలంగా షుగర్ ఉంటూ వయసు ఎక్కువైన వారిలో మలబద్ధకాలు ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఇట్లాంటివన్నీ హెల్ప్ అవుతాయి. బట్ ఈ తినే ముందు మళ్ళీ మన షుగర్స్ 170, 160 లోపు ఉన్నాయా లేదా 200 పైబడి ఉన్నాయా? సో 200 కంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షుగర్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ కంటే కూడా వెజిటబుల్ సలాడ్స్ ఎక్కువగా తీసుకోవడం బెటర్ ఆప్షన్. ముఖ్యంగా మీరు ఫాస్టింగ్ గమనించుకోండి. మీ షుగర్స్ 100, 110 లోపు ఫాస్టింగ్ ఉన్నాయా లేదా 140, 150 లేదా ఇంకొంచెం పైన ఉంటున్నాయా ఫాస్టింగ్ లెవెల్స్? ఆల్రెడీ మీకు ఫాస్టింగ్ ఎక్కువ ఉంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాస్త అయితే పెరగడం న్యాయం, ఎక్కువగా పెరగకూడదు. అంటే 40-50 పాయింట్లకు తిన్న తర్వాత మించి పెరిగితే మీ పోస్ట్ ప్రాండియల్స్ ఎక్కువైపోతాయి. సో ఈ చిన్న చిన్న పాయింట్స్ నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ మనం అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు కొన్ని అర్హతలు పెరుగుతాయి. మనం ఆల్రెడీ ఇటువైపు ఉన్నాయనుకోండి, అర్హతలు కొన్ని తగ్గుతాయి. చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి స్కూల్ పిల్లవాడు మంచిగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ రెగ్యులర్గా స్కూల్లో పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటూ మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, నేను సినిమాకి వెళ్తాను లేదా క్రికెట్ ఆడతానంటే ఆపమే. బట్ నువ్వు రోజు కరెక్ట్గా చదువుకోకుండా రోజు ఇంట్లో ఫోన్ చూస్తూ టీవీ సీరియల్ చూస్తూ మార్కులు తక్కువ తెచ్చుకొని నేను క్రికెట్ వెళ్తాను సినిమా చూస్తానంటే వద్దని అంటారుగా, ఎస్. సో డైలీ మన బేసిక్ పంక్చువాలిటీ, క్రమశిక్షణ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పాటించినప్పుడు మనకు కొన్ని డెఫినెట్గా కొన్ని హోదాలు, అర్హతలు పెరుగుతాయి డయాబెటీస్ మేనేజ్మెంట్లో అనేది నా పాయింట్ అండి. చాలా క్లియర్ గా చెప్పారండి. చాలా మందికి ఇది ఒక సందేహం, అంటే తినొచ్చు వాళ్ళు తింటున్నారు కదా మేము ఎందుకు తినొద్దు అనే వాళ్ళే ఉన్నారు. అరటిపండు మీద, అరటిపండు కూడా చాలా మంది ఇప్పుడు మనకు భారతదేశంలో పైబడిన వయసు వాళ్ళు షుగర్ ఎక్కువ కాలంతో ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అంటే ఇప్పుడు 70, 80, 90 వయసు దాటుతూ 30, 40 ఏళ్ళగా షుగర్ ఉంది వాళ్ళకి, వీళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళకేంటి అన్నీ బాగున్నప్పటికీ ఎంతైనా పేగుల అరుగుదల, కదలిక తక్కువ ఉంటుంది, డయాబెటిక్ గ్యాస్ట్రోపారెసిస్ అని కూడా అంటాం. సో ఇటువంటి వారు కొన్ని పండ్లు తిన్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఏ పండు తినకుండా ఉన్నప్పుడు ఎక్కువగా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా మలబద్ధకం. మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మలబద్ధకం ఉంది కదా అని చెప్పి వెళ్ళి గట్టిగా టాయిలెట్లో వీళ్ళు కొంచెం ప్రెషర్ పెట్టారనుకోండి, మళ్ళీ పైల్స్, ఫిషర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి మోషన్ ఫ్రీగా ఉండాలి వీళ్ళకి. సో కొంతమందికి ఏంటంటే నాకు అరటి పండు తింటే మోషన్ ఫ్రీగా వస్తుంది అనేది కూడా ఫిక్స్ అయి ఉంటారు, అండ్ ఫిజియలాజికల్గా కూడా అది న్యాయమై ఉండొచ్చు. సో అటువంటి వారికి మనం అరటి పండు తినగలిగే అర్హతను కలిగి ఉంచాలి. సో అతని షుగర్స్ మంచిగా కంట్రోల్ చేయటం, సో అరటిపండు తిన్నప్పటికీ అతని షుగర్ పెరగకుండా ఉండటానికి మెడిసిన్స్ ఏదైనా మనం సెట్టింగ్ చేయటం, అట్లాంటివన్నీ మనం మేనేజ్ చేసినప్పుడు
పేషెంట్స్ Right. ఏంటంటే ఓవరాల్గా హ్యాపీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి. Hmm. అది మనం వాళ్ళకి ఆ ఒక అనుభూతిని ఇవ్వడానికి మనం కష్టపడాలి, ప్రయత్నించాలి డాక్టర్గా అనేది నా అభిప్రాయం. ఫస్టే భయం స్టార్ట్ అయిపోతుంది డయాబెటీస్ వచ్చిందని అనగానే. సో ఆ భయాలు లేకుండా ఎలా వాళ్ళు లైఫ్ అలా మెయింటైన్ చేయగలగారో చాలా క్లియర్గా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.